ఒక రాజ్యంలో దొంగతనాలు ఎక్కువ కావటం వల్ల పట్టుబడిన ప్రతి దొంగను ఊరి బయట బహిరంగంగా ఉరితీయవలసిందని రాజుగారు ఉత్తర్వు చేశారు. అదేవిధంగా ఎందరో దొంగలు ఉరితీయబడ్డారు కూడా. ఆ రాజ్యంలోనే ఒక ఊళ్ళో కన్నడు, చిన్నడు అని ఇద్దరు దొంగలుండేవారు. తోటి దొంగలు కొందరు ఉరికేవటం చూసి బెదిరిపోయి కన్నడు, చిన్నడు దొంగ వృత్తి మానటానికి నిశ్చయించారు. ఇంతవరకు చాలా పాపం చేశాం, ఇకనన్నా మంచిగా జీవించుదాం. చేసుకోదలిస్తే బోలెడన్ని వృత్తులు. వాళ్ళిద్దరూ పక్క గ్రామంలోని పెద్ద రైతు దగ్గర పని సంపాదించుకున్నారు. రోజు ఎడ్లను మేపుకు రావటం కన్నడి పని, తోటలో చెట్లకు నీళ్లు పోయటం చిన్నడి పని. మొదటి రోజు కన్నడు ఉదయమే లేచి ఎడ్లను తోలుకుని బీడుకు వెళ్ళాడు. ఎడ్లు వాణ్ణి నానా తిప్పలు పెట్టాయి. వాటిల్లో అవి పోట్లాడుకోవటము, పరుగులు తీయటము, పక్కనే ఉన్న పొలాల్లోకి జొరబడటము మొదలైన పనులు చేయసాగాయి. వాటిని ఆదుపులో ఉంచటం కన్నడికి చాలా కష్టమైపోయింది. ఈ లోపల చిన్నడు తోటలో ఉన్న చెట్లకు నీరు పోయసాగాడు. ఎన్ని కడవలు తోడినా చెట్లకు చాలలేదు. సగం. తోటన్నా తడవకముందే చిన్నడికి చేతులు పడిపోయాయి. నడుము విరిగిపోయినట్టయింది. సాయంత్రం దాకా వాడు తోటకు నీరెత్తుతూనే ఉన్నాడు. ఆ రాత్రి భోజనాలయ్యాక కన్నడు, చిన్నడు తమ తమ పనులను గురించి మాట్లాడుకున్నారు. నాకు పనిచేసినట్టే లేదు. ఎడ్లను బీట్లో వదిలేసి చెట్టు కింద పడుకుని హాయిగా నిద్రపోయాను. అస్తమయం వేళకు ఎడ్లు వాటంతటా అవే నా దగ్గిర్కొచ్చాయి. వాటి మువ్వల చప్పుడుకు నిద్రలేచి వాటిని తోలుకుని వచ్చాను. నేను అంతే. 4 కడవల నీరు పోసేసరికి తోటంతా తడిసి ఊరుకుంది. రోజు మొత్తం మంచం మీద పడుకుని నిద్రపోయాను. బేష్, రేపు సరదాగా నువ్వు ఎడ్లను మేపుకురా, నేను తోట తడుపుతాను. నేను అదే అందామనుకుంటున్నాను. బీట్లో పడుకునేటందుకు మంచం కూడా మర్చిపోక పట్టుకెళ్ళు సుమీ. మర్నాడిద్దరూ పనులు మార్చుకున్నారు. సాయంకాలానికి ఒకరి మోసం ఒకరికి తెలిసిపోయింది. అయితే కన్నడు ఇంకొక చిత్రం కూడా గమనించాడు. తోటలో ఒక మామిడి చెట్టు మొదట్లో ఎన్ని కడవల నీరు పోసినా పోతోంది. దాని రహస్యం ఏమిటో ఆ రాత్రి కనిపెట్టి తీరాలనుకున్నాడు కన్నడు. ఆ రాత్రి కన్నడు గాని చిన్నడు గాని తమని తమ పనులను గురించి మాట్లాడనేలేదు. ఇద్దరూ నిద్రపోతున్నట్టు పడుకున్నారు. ఒక రాత్రివేళ కన్నడు లేచి పక్కనే ఉన్న పలుగు తీసుకొని మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి దాని పాదులో తవ్వటం మొదలుపెట్టాడు. కొంతసేపు తవ్వాక పలుగుకు ఏదో తగిలి ఖంగమని శబ్దమైంది. వెంటనే కన్నడు చుట్టూ చూశాడు. తగిలినదేమిటో చూతామనుకున్నాడు. కాని చిన్నడు చీకట్లో పక్కనే నిలబడి ఉన్నాడు. ఏమిటి రాత్రివేళ తవ్వుతున్నావు? కంగమని మోగిందేమిటి? ఈ చెట్టుకు పాదు సరిగా లేదు. నిద్రపట్టక పాదు సరిచేస్తున్నాను. ఏదో రాయి ఉంటుంది. పోయి పడుకుందాం పదా. ఇద్దరూ వెళ్ళి పడుకున్నారు. చిన్నడు నిద్రపోయాక మళ్ళీ వచ్చి పలుగుకు తగిలేందేమిటో చూదాం అనుకున్నాడు కన్నడు. కాని ముందు వాడికే నిద్రపట్టింది. కన్నడు గురక ప్రారంభించగానే చిన్నడు లేచాడు. పలుగు తీసుకుని మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. పాదు తవ్వి లంకెబిందెలు పైకి తీశాడు. వాటిని వెంటనే ఎక్కడైనా దాయాలి. సమీపంలోనే చెరువున్నది. లోతు ఆటేలేని చోట చెరువులో ఆ లంకెబిందెలు మట్టిలో పాతిపెట్టి చిన్నడు ఏమీ ఎరగనట్టు వచ్చి పడుకుని నిద్రపోయాడు. కన్నడు తెల్లవారుజామునే లేచాడు. పలుగు తీసుకుని చెట్టు దగ్గరికి వెళ్ళాడు. లంకెబిందెల జాడ కనిపించలేదు. తిరిగి వచ్చి నిద్రపోతున్న చిన్నడి కాళ్ళు పరీక్షించాడు. చిన్నడి కాళ్లకు బురద, కొంచెంగా నాచు కనిపించాయి. చెట్టు పాదులో దొరికిన వస్తువును చిన్నడు చెరువు దగ్గర దాచాడని గ్రహించాడు. నేరుగా చెరువుకు వెళ్ళాడు. చెరువులో ఒక ప్రాంతంలో కప్పల అలికిడి లేదు. అక్కడే వెతికి లంకెబిందెలను పట్టుకున్నాడు కన్నడు. వాటిని భుజాన పెట్టుకుని నేరుగా స్వగ్రామానికి బయలుదేరాడు. చిన్నడు కొద్దిసేపట్లోనే నిద్రలేచాడు. పక్కన కన్నడు లేకపోవటం చూశాడు. చెరువుకు పరిగెత్తి తాను దాచిన లంకెబిందెల కోసం వెతికాడు. అవి లేవు. కన్నడు వాటిని తీసుకుని స్వగ్రామానికి బయలుదేరి ఉంటాడని గ్రహించి
అటు కేసి పరిగెత్తసాగాడు. చిన్నడు కొంతసేపు పరిగెత్తినాక వాడికి అంత దూరాన బిందెలు మోసుకుపోతూ కన్నడు కనిపించాడు. చిన్నడు డొంక వదిలేసి అడ్డదారిన పరిగెత్తి కన్నడి కన్న ముందు వెళ్ళి మళ్ళీ డొంక ఎక్కి తన కొత్త చెప్పులలో ఒకటి ఒకచోట విడిచి రెండోది 100 గజాల అవతల విడిచి అక్కడే ఉన్న ఒక చెట్టెక్కి గుబుర్లో దాగి కూచున్నాడు. కొద్దిసేపట్లో కన్నడు లంకెబిందెలను మోయలేక మోస్తూ అటుగా వచ్చాడు. కొత్త చెప్పు వాడి కంటపడింది. కానీ ఒకటే ఉండటం చూసి నిరాశ చెంది ముందుకు వెళ్ళాడు. 100 గజాలు వెళ్ళాక దాని జత కనబడింది. ఆశ పుట్టింది. చుట్టూ పురుగు కూడా లేకపోవటం గమనించి కన్నడు లంకెబిందెలు కింద పెట్టి అక్కడున్న చెప్పు తీసుకుని రెండో దానికోసం వెనక్కు వెళ్ళాడు. ఈ సమయంలో చిన్నడు మెల్లగా చెట్టు దిగి వచ్చి దారిలో పెట్టి ఉన్న లంకెబిందెలు భుజానికెత్తుకుని శక్తి కొద్దీ నడుస్తూ తన ఇల్లు చేరుకున్నాడు. 2 కొత్త చెప్పులు తీసుకుని కన్నడు తిరిగి వచ్చేసరికి లంకెబిందెలు లేవు. ఇది చిన్నడి పనేనని కన్నడు చకచకా నడిచి కొద్దిసేపట్లోనే చిన్నడి ఇంటికి వెళ్ళాడు. చిన్నడి ఇంట్లో కడుగింట్లోకి అడుగు పెట్టేసరికి ఏడుపులు పెడబొబ్బలు వినిపించాయి. కన్నడు ఆశ్చర్యపోయి ఏమిటని అడిగాడు. చిన్నడు భార్య కొడుకు శోకాలు పెడుతూ చిన్నడు చచ్చిపోయాడని చెప్పారు. గుడ్డ కప్పి నట్టింటో పడుకోబెట్టిన చిన్నన్ని కూడా చూపించారు. కాసేపు కన్నడు కూడా వాళ్లతో బాటు ఏడిచి ఈ విధంగా అన్నాడు. ఇద్దరం ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం. ఇక చిన్నడి ఆఖరు కోరిక తీర్చటం తప్ప నే చేయగలిగిందేమీ లేదు. తాను నా కన్నముందు చచ్చిపోతే తన శవాన్ని కుట్టేసిన కందిచేనులో కందిమోళ్ల మీదిగా లాగమని నన్ను కోరాడు. వాడి ఆఖరు కోరిక తీరుస్తాను. ఈ మాటలంటూ కన్నడు చిన్నడిని భుజాన వేసుకుని ఎవరి మాటలు వినిపించుకోకుండా గ్రామం పొలిమేరలో ఉన్న కొట్టిన కందిచేను దగ్గరికి తీసుకుపోయాడు. నేలలో పాతిన కత్తుల్లాగా ఉన్న కందిమోళ్లు చూసేసరికి చిన్నడికి నిజంగానే ప్రాణం పోయినంత పనైంది. ఊరుకుంటే నిజంగానే తనను కందిమోళ్ల మీదుగా లాగుతాడని అతడికి భయం కలిగింది. చిన్నడు చప్పున లేచి కన్నడు కాళ్ళు పట్టుకుని, అన్నా, నన్ను మన్నించు. మనం దొంగ బతుకు చాలించి నీతిగా బతుకుదామనుకున్నాం గదా, ఇంక దొంగబుద్ధులు మాత్రం దేనికి? 2 బిందెలున్నాయి. చెరొకటి తీసుకుని ఆ ధనంతో హాయిగా జీవింతాం. లంకెబిందెలను కన్నడు చిన్నడు సమంగా పంచుకుని ధనవంతులై సుఖంగా కాలం వెళ్ళబుచ్చారు.